గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా. దేనికోసం చేద్దామని చెప్పి చాలాసేపు ఆలోచిస్తే చాలా థాట్స్ ఉండే. బట్ ఒక థాట్ని అట్ లాస్ట్ చూస్ చేసుకొని నేను నా ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేశాను అనమాట. సో పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటా, నా దగ్గర ప్రాపర్ స్టాండ్ లేకపోయినా కూడా బై హ్యాండ్తో హోల్డ్ చేసుకుంటూ కూడా ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ వీడియో. ఇందులో నేనేం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే మన ఆడవాళ్ళందరికీ నచ్చేది, సో అండ్ గుడ్ థింగ్ కూడా గోల్డ్ కోసం డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో పర్సనల్గా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి, సో మా మ్యారేజ్ అయ్యేటప్పటికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చి అందులో ఎంతో కొంత అమౌంట్ అనేది మిగలడం అనేది ఎవ్రీ మంత్ ప్రతి పీపుల్ చూస్తాం. అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఎంతో కొంత అవ్వచ్చు. నేను అమౌంట్ని అంతటినీ సేవ్ చేసి ఎప్పుడు గోల్డ్ని పర్చేస్ చేయడానికే చూస్తుంటాం. సో ఎందుకు అని అంటే మోస్ట్లీ మన ఇంట్లో మనం చూస్తుంటాం, మన మమ్మీస్ అవ్వచ్చు, మన అమ్మమ్మ వాళ్ళు, లేదంటే పాతకాలం వాళ్ళు ఎవరైనా మోస్ట్లీ గోల్డ్ మీదే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఈరోజు ఆ 10 రూపీస్ తోటి మీరు ఒక 10 చాక్లెట్స్ కొనగలరు. సో ఇంకో 10 ఇయర్స్ తర్వాత 10 రూపీస్ పట్టుకెళ్తే 10 చాక్లెట్స్ రాకపోవచ్చు, 5 చాక్లెట్సే రావచ్చు. మీ అమౌంట్కున్న వాల్యూ అనేది డే బై డే తగ్గిపోతుంది. బట్ వెన్ యూర్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఇన్ ద గోల్డ్, మీరు ఒక 10 రూపీస్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక 0.01%, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ పర్చేస్ చేశారే అనుకోండి. ఆ గోల్డ్కి ఏంటంటే ఇప్పుడు మీరు 10 రూపీస్ పెట్టిన పర్చేస్ చేసిన గోల్డ్ 0.01 గ్రాము, మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత దాని రేట్ 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, కానీ పెరుగుతూనే ఉంటుంది. తగ్గడం అనేది మనం అంత మోస్ట్లీ అబ్జర్వ్ చెయ్యి. సో అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే గోల్డ్. సో కాకపోతే ఏంటంటే మనకి చాలా ఆలోచనలు వస్తాయి, గోల్డ్ లోన్ తీసుకోవాలా. సో అందరూ చెప్తున్నట్టు కొంతమంది ఈ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో దాంట్లో కానీ కొంత ఇన్వెస్ట్ చేస్తారనమాట. గోల్డ్ని తక్కువ అమౌంట్కి కూడా కొనుక్కోవచ్చు, సో దాన్ని మనం నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో కొంతమంది లైవ్లో గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే కాసుల రూపంలోనో బార్స్ రూపంలోనో గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం జెన్యున్గా మాట్లాడుకుంటే గోల్డ్ లోన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సో గోల్డ్ లోన్స్ అనేవి వేస్ట్ అని అయితే నేను చెప్పను. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ గోల్డ్ లోన్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. బికాజ్ ఎందుకంటే మీకు తెలియకుండా ఈఎంఐ కడుతున్నట్టు ప్రతి మంత్ ఒక 5000 6,000 మీ హౌస్ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకొని గోల్డ్ లోన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ మనకు అలా గోల్డ్ లాక్ అవుతూ ఉండి ఒక 11 months తర్వాత గోల్డ్ అనేది మనకి ఒక ఫిక్స్డ్ ఒక 5 grams 6 grams మనం ఎంత లాక్ చేసుకుంటే అంత లాక్ అమౌంట్ ఆఫ్ ద గోల్డ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. కానీ తరుగు మజూరు లాంటివి ఉండవు. బట్ జిఎస్టీ అయితే మాత్రం కంపల్సరీ వేస్తారు. మీలో ఎవరికైనా గోల్డ్ లోన్ న్యూగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు గోల్డ్ లోన్కి జిఎస్టీ ఉంటుందని మాత్రం మర్చిపోకండి. గోల్డ్ లోన్ ఒక 3 grams లాక్ అయిపోయింది కదా డైరెక్ట్గా తీసేసుకుందామంటే జిఎస్టీ అనేది కంపల్సరీ, యూ షుడ్ హ్యావ్ టు పే దట్. కాకపోతే గోల్డ్ లోన్లో ఉన్న మైనస్ కూడా చెప్తుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఈ మంత్ 10,000 మిగిలాయి అనుకో, మీ గోల్డ్ లోన్ 6,000కే ఉంటుంది కాబట్టి సో మీరు మిగిలిన 4,000 మిగిలిన దాన్ని డబల్ చేద్దామనే ఆలోచనలో ఇన్వెస్ట్ చేయలేరు. సో మీరు ఒక ఆర్నమెంట్ 6 grams 7 grams ప్లాన్ చేశారే అనుకోండి, సో మీ దగ్గర అమౌంట్ ఉన్నా కూడా మంత్లీ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే అవ్వదు. అట్ ద సేమ్ టైం డే బై డే గోల్డ్ రేట్స్ అనేవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. మీరు స్టార్టింగ్ ఒక 4 grams వస్తే చాలు, ఒక చిన్న రింగ్ పర్చేస్ చేద్దామని చెప్పి గోల్డ్ లోన్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. డే బై డే ఏమవుతుందంటే గోల్డ్ రేట్ అలా పెరిగిపోతుండగా మీకు ఒక ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి అనిపించవచ్చు, అవి 7 grams ఉండొచ్చు. మీరు ఈరోజు గోల్డ్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను గోల్డ్ లోన్ కట్టేటప్పుడు గ్రామ్ బంగారం 5,000 ఉంది అనుకోండి. సో నేను ఈ 11 months తర్వాత గ్రామ్ బంగారం 6,500 అయిపోవచ్చు. సో నేను 4,000 లాక్ చేసుకుంటే ఇంకో 3,000కి చప్పుడు నాకు మీరు లెక్కేసుకుంటూ ఉంటే మీకు ఒక 5 to 6,000 దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడిపోతుంది. సో 5 to 6,000 అనుకో, 3 to 4,000 అనుకోండి, ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది. దాని మీద మీరు తీసుకునే అమౌంట్కి తరుగు అన్నీ వేస్తూ ఉంటాడు. సో అక్కడ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లోని గోల్డ్ లోన్ అనేది కొంచెం మనకి లాస్ అవుతుంది అనేది నా ఫీలింగ్. చాలామంది
బార్స్ రూపంలోని, కాయిన్స్ రూపంలోని గోల్డ్ అనేది కొంటూ ఉంటారు. మీరు ఒక పెద్ద ఆర్నమెంట్ని ప్లాన్ చేసుకోవడానికి బార్స్ రూపంలోని, కాసుల రూపంలోని గోల్డ్ కొంటే నాకు సంబంధించిన వరకు ఓకే. బట్ కాసులు, బార్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం తీసుకున్నాము అంటే బట్ అది లిటిల్ బిట్ పెరుగుతుంది అమౌంట్ అయితే, ఎందుకంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కాబట్టి రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి కానీ ఆ గోల్డ్ అనేది పనిచేయదు. సో ఎమర్జెన్సీ టైమ్స్లో మనకి నీడ్ ఉండదు కదా. సో ఇఫ్ యూ పీపుల్ నాకు ఎమర్జెన్సీ టైంలో వద్దు బట్ నాకు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచన అనేది మీకు ఉంటే, సో యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ అమౌంట్ ఇన్ గోల్డ్ బార్స్ కానీ లేదా గోల్డ్ కాయిన్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా రాగా గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళ గురించి చెప్తే, మనం రాగా గోల్డ్ అంటే ఆర్నమెంట్ పరంగా గోల్డ్ని మనం పర్చేస్ చేయాలనుకుంటే దీంట్లోని మనకి తరుగు, మజూరు ఇలాంటి ఎక్స్ట్రా ఐటమ్స్ అనేవి పడిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఈరోజు గోల్డ్ మార్కెట్ ఒక 9,000, 9,100 అలా అమౌంట్ ఉంది. సో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, మీరు ఒక 10 grams ఆఫ్ గోల్డ్ తీసుకుంటే దానికి మీరు ఎలా కాదన్నా ఒక 5 to 6 grams ఆఫ్ తరుగు, జిఎస్టీ ఇవన్నీ పడతా ఉంటాయి. సో నేను ఏం చెప్తానంటే మనకి అమౌంట్ అనేది మీకు ఏంటంటే ఆర్నమెంట్స్లో ఉండే అడ్వాంటేజ్ గోల్డ్ లోన్ పెట్టుకోవడానికి పనిచేస్తూ ఉంటాయి. మాకు చిన్న చిన్న గోల్డ్ లోన్స్కి, ఇంట్లో అవసరాలకి, నెల నెల వాటికి ఆ డబ్బులు అమౌంట్ అవసరమైనప్పుడు చేతిలో ఉంటే డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే పెరుగుతూ ఉంటాయి, అవసరానికి బ్యాంక్లో పెట్టుకోవడానికి పనిచేస్తుంది. అంటే అండ్ బయటికి ఎక్కడైనా మనం ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆర్నమెంట్లో వేసుకోవడానికి కూడా పనిచేస్తుంది. అంటే ఆర్నమెంట్ ప్రిఫర్ చేయండి. బట్ నేనైతే మ్యాక్సిమం ఆర్నమెంట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది వేసుకోవడానికి పనిచేస్తుంది, తాకట్టుకి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకి ఏమైనా నీడ్ ఉంటే అమ్మేయచ్చు. బట్ ఆర్నమెంట్ మనం పర్చేస్ చేయడం వల్ల మనకు ఉండే నెగిటివ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక ఆర్నమెంట్ పర్చేస్ చేస్తే మీరు అమ్మినప్పుడు దాంట్లో మీకు వేస్టేజ్ ఎక్కువగా పోతుంది. మనం పర్చేస్ చేసేటప్పుడు మనం ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేస్ చేస్తాం, అట్ ద సేమ్ టైం వేస్టేజ్ అనేది కూడా పోతుంటుంది. కాకపోతే మోస్ట్ ప్రిఫర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ 2025లోని ఒక ఆర్నమెంట్ని పర్చేస్ చేశారు అంటే మీరు నెక్స్ట్ ఆర్నమెంట్ అమ్మడానికి ప్లాన్ చేస్తే మోస్ట్లీ ఒక 10 years టైం తీసుకొని చేయండి. సో అప్పుడు ఏంటంటే మీరు కొన్న ప్రైస్ కంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో దానివల్ల మీరు లాభపోతారు. అండ్ మోస్ట్లీ గోల్డ్ని ఎవరైనా అమ్మేటప్పుడు ఎలా కంపేర్ చేసుకుంటారంటే, ఈరోజు నా మార్కెట్లోని 9,100 గోల్డ్ ఉంది, 9,100 గోల్డ్ ఉంది కదా, నాకు 90,000 రాలేదే, వాడే 70,000, 75,000 నాకు ఇచ్చాడు, నేను లాస్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ వేస్టేజ్ అన్నీ తీస్తారు కాబట్టి అమౌంట్ అనేది ఎప్పుడు పోతుంది. సో మీరు ఈరోజు ఉండే గోల్డ్ అమౌంట్తో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. మీరు ఆ గోల్డ్ని పర్చేస్ చేసేటప్పుడు ఒక 60,000, 50,000 ఉండేటప్పుడు పర్చేస్ చేసి ఉంటారు. దాని మీద మీకు ఒక 15,000 ఎక్స్ట్రా వస్తుందంటే ఇట్స్ ఏ గుడ్ అమౌంట్. అంత వేస్ట్ చేసే అమౌంట్ ఏమీ కాదు. సో అది వేస్ట్ అయినట్టు మీరు ఎప్పుడు కన్సిడర్ అయితే చేసుకోకండి. బట్ బార్స్లో ఉండే థింగ్ అంటే, బార్ని కూడా అమ్మేటప్పుడు మనకి కొంత అమౌంట్ అనేది కట్ చేస్తాడు. ఇప్పుడు గోల్డ్ షాప్ వాడు ఎలా ఆలోచిస్తాడంటే, గవర్నమెంట్ నుంచి గోల్డ్ వాళ్ళు కొనుక్కుంటారు కదా, మామూలుగానో హోల్సేల్గా కొనుక్కుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ కొనుక్కునే దానికి మన దగ్గర కొనుక్కోవడానికి లాభం ఏంటని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ కొనుక్కునే కంటే మన దగ్గర కొంటే జిఎస్టీ, ట్యాక్సెస్ ఇలాంటివి కొంచెం తగ్గుతూ ఉంటాయి అని చెప్పి మోస్ట్లీ మన దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే వాడు ఇంకా ఎక్స్ట్రా లాభం అనేది తీసుకోవడానికి అమౌంట్ అనేది అక్కడ ఇక్కడ కోస్తూనే ఉంటారు. అది బార్ తీసుకున్నా, ఆర్నమెంట్ తీసుకున్నా అమౌంట్ అనేది మనకి కట్ అవ్వడం అనేది కామన్. బట్ మోస్ట్లీ మనం చూసుకున్నట్టయితే బార్ కన్నా ఎక్కువగా ఆర్నమెంట్లో పోతుంది. బట్ ఆర్నమెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అండ్ షార్ట్ అంటే కొంచెం చిన్న అవసరాలకి కూడా మనకి పనికి వస్తుంది. కాబట్టి నేను పర్సనల్గా అయితే ఆర్నమెంటే ప్రిఫర్ చేస్తాను. వైల్ కమింగ్ టు ఇలా కొన్ని ఫోన్పే యాప్స్లో కానీ ఆన్లైన్ యాప్స్లో కానీ గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకుందామని కొంతమంది అనుకుంటారు. సో నేను అంటే ఇది చాలా యూస్ఫుల్ థింగే అయి ఉండొచ్చు, బట్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఎందుకంటే అది అవసరానికి పనిచేయదు. అమ్మినప్పుడు ఎలా అనేది చాలామంది పీపుల్కి నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. సో వాళ్ళు అది అమ్మేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అండ్ మనకి పర్చేసింగ్ కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది.
ఆ క్యాలిక్యులేషన్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ తాకట్టు కూడా పెట్టుకోలేము కాబట్టి నేను ఆన్లైన్ మెథడ్ని అస్సలు ప్రిఫర్ చేయను. నేను మ్యాక్సిమం గోల్డ్ అనేది పర్చేస్ చేసుకుంటే నేను ఎలా ప్లాన్ చేయాలనుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో, నేను ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, మా ఇంట్లో ఒక 10,000 మాకు మంత్లీ ఇన్కమ్ వచ్చిందే అనుకో, దాంట్లో 10% తీస్తే ఒక 1,000 రూపీస్ అవుతుంది. సో ఈ 1,000 రూపీస్ని ఒక 10 మంత్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో గోల్డ్ ప్రైజు 1,000 ఉందనుకోండి ఒక గ్రామ్ ప్రైజు. సో నేనేం చేస్తానంటే ఈ మంత్ 1,000 మిగిలింది కదా, ఈ 1,000ని తీసుకెళ్ళి ఒక గ్రామ్ పర్చేస్ చేసుకుంటాం. ఇప్పుడు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మనం గోల్డ్ లోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక్కొక్క గ్రామ్ ఎలా పర్చేస్ చేసుకుంటామో, సో నేను అలాగే గోల్డ్ని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ మంత్ 1,000 మిగిలొచ్చు, నెక్స్ట్ మంత్ 2,000 మిగిలొచ్చు, ఆ పై వచ్చే మంత్ 3,000 కూడా మిగిలొచ్చు. నాకు ఎంత ఉంటే అంత తక్కువ అమౌంట్ ఉండేటప్పుడు నేను గోల్డ్ని పర్చేస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను కాబట్టి, సో దాని మీద అమౌంట్ తరుగు వేసుకుంటూ ఉంటాను. నేను ఫస్ట్ నా బ్లాక్ బీట్స్ తీసుకునేటప్పుడు నేను ఇలాగే గోల్డ్ లోన్ ప్రిఫర్ చేశాను. నేనేమీ నష్టపోలేదు కానీ బట్ నాకు ఒక ఐడియా అనేది అనిపించింది. సో ఎవ్రీ మంత్ సిచ్యువేషన్స్ అనేవి ఒకలాగే ఉండవు. ఇప్పుడు మ్యాక్సిమం గోల్డ్ రేట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. మనకి ప్రెజెంట్ ఉండే ఇయర్స్లో గోల్డ్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఒకప్పుడు 5,000 లాంటి అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక గ్రామ్ని ఈజీగా పర్చేస్ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక గ్రామ్ పర్చేస్ చేయాలంటే నియర్లీ మీకు ఒక 10,000 నియర్ బై అయిపోతుంది, వాటి చేసే జిఎస్టీలు అమౌంట్లు అన్నీ కలిపి. సో ఒక మంత్ ఎవ్రీ మంత్ ఇప్పుడు నేను మనం గోల్డ్ లోన్ ఎప్పుడైనా కట్టుకుంటే ఎలా కట్టుకోవాలంటే, మనం ఎంటైర్ గోల్డ్ లోన్ మనం తీరేటప్పటికి ఒక తులం అయినా రావాలి మనం ఏదైనా పెద్ద ఆర్నమెంట్ ప్లాన్ చేస్తే. అలా రాకపోతే మీకు వాడిచ్చే తరుగు అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే పెద్ద ఆర్నమెంట్స్కి తరుగు ఎక్కువ పడిపోద్ది అనమాట. సో అందుకే నేను గోల్డ్ లోన్ పెద్ద ఆర్నమెంట్స్కి ప్రిఫర్ చేయాలి అని చెప్పి మోస్ట్లీ అనుకుంటూ ఉంటా. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతూ ఉంటుందంటే, మనం పెద్ద ఆర్నమెంట్స్కి ప్లాన్ చేస్తూ 5,000 ఇలా కట్టుకుంటే మనం హాఫ్ అమౌంట్ అనేది క్యాష్ రూపంలో కట్టేటప్పుడు ఏ తరుగు నుంచి మనం ఎస్కేప్ అవ్వాలని చెప్పి గోల్డ్ లోన్ అనేది మనం ప్లాన్ చేస్తామో అదే తరుగుకి బుక్ అయిపోతాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మన చేతులారా మనమే వెళ్ళి తరుగునెళ్ళి కడతా ఉంటాము, అంత కష్టపడి గోల్డ్ లోన్ కట్టుకొని. సో ఇప్పుడు ప్రజెంట్ ఉండే గోల్డ్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోవడం వల్ల నేను ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక హార్డ్లీ ఈ మంత్ 5,000 10,000 మిగలొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ 10,000 మిగలకపోవచ్చు. సిచ్యువేషన్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వగేరా థింగ్స్ అనేవి ఉండేటప్పుడు ఎవ్రీ టైం ఫిక్స్డ్ అమౌంట్ అనేది మిగులుతుందని చెప్పలేము. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5,000 గోల్డ్ లోన్ని ప్లాన్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. నాకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేది రాదు దానికి. లేదు పైన ఇప్పుడు 10,000 ఒక గ్రామ్ ఉంది కదా, నేను 10,000 ఇన్వెస్ట్ చేద్దామంటే అది ఇంట్లో ఎకనామికల్ కండిషన్స్కి ఒక మంత్ అవ్వచ్చు, ఒక మంత్ అవ్వకలేకపోవచ్చు. సో అందుకు నేను ప్రిఫర్గా ప్రెజెంట్ నేను అనుకుంటున్న ఐడియా ఏంటంటే, ముద్ద రూపంలోని అంటే బార్ రూపంలోని ఒక గ్రామ్ వస్తే గ్రాము, ఎంత వస్తే అంత ఇన్వెస్ట్ చేస్తూ తీసుకుంటే బాగుంటుందా, లేదంటే కొంచెం రిస్క్ అయినా గోల్డ్ లోన్ కడదామా, ఇంకేమైనా థింగ్స్ ఉన్నాయా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటా. నేను మ్యాక్సిమం నాకు అంత గోల్డ్ నాలెడ్జ్ లేదే, నేను కూడా నార్మల్గా ఉండే విమెన్నే. ఇంట్లో కాలేజు, స్కూలు, ఆఫీసు ఇటువంటి థింగ్సే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. మ్యారేజ్ అయ్యాక ఏంటంటే ఆ గోల్డ్ ప్రిఫరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి థింగ్స్ అనేవి మన లైఫ్లోకి వచ్చేస్తే అప్పుడు నేను బేసికల్గా మా అమ్మమ్మ వాళ్ళని లేదంటే మా మమ్మీ వాళ్ళని తెలిసిన వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్లో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించి నేను స్టార్ట్ చేశాను. సో ఇందులో కరెక్ట్ థింగ్స్ ఉండొచ్చు, బ్యాడ్ థింగ్స్ ఉండొచ్చు, నాకు తెలీదు. నా ఆలోచన మాత్రమే షేర్ చేసుకోవాలనుకున్నాను. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నా థాట్స్, నేను గమనించిన విషయాలు, నేను అనుకుంటున్న విషయాల్ని షేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే మీకు ఇందులో నచ్చిన విషయాలు ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎటువంటి విషయాల మీదైనా రీల్స్ చేయొచ్చు కదా, బాగుంటుంది అనే ఐడియా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. బాయ్ బాయ్.